ఈరోజు ఏం స్పెషల్? మీకు చూడాలని ఉందా? రండి చూపిస్తా. ఎండు రొయ్యల కర్రీ, ఎండు రొయ్యలు టమాటా కర్రీ. చాలా బాగైంది, మీరు ట్రై చేయండి. సూపర్. ముందుగా కడాయి పెట్టుకున్నానండి ఎండు రొయ్యల కర్రీ చేయడానికి. ఆల్రెడీ తలా తోక కట్ చేసి నీట్గా చేసి పెట్టుకున్న రొయ్యలని మొత్తం చూడండి, తలా తోక అన్నిటికీ తీసేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ రొయ్యలని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు గలగలా సప్పుడయ్యేంత వరకు వేయించుకోవాలి రొయ్యలని. చిన్న మంట పెట్టి చేసుకోండి, పెద్ద మంట పెడితే కొంచెం తొందర మాడిపోతాయి. చూడండి, మంచిగా వేగిపోయినాయి. చూడండి, ఇట్లా వేయంగానే సప్పుడు వస్తుంది గలగల. అయిపోయిందండి. ఈ లోపల పక్కన నీళ్ళను మరిగించుకున్న, ఆ మరిగించుకున్న నీళ్ళలో ఈ వేయించిన రొయ్యలను వేయాలి. వేస్తే దాంట్లో ఉన్న ఇసుక మట్టి ఏదైతే ఉంటుందో రొయ్యలలో అదంతా పోతుంది. ఆ వేడి నీళ్ళలో వేసేసి పక్కన పెట్టేసేయాలి ఒక 15 నిమిషాలు, అరగంట వరకు. మనం మిగిలిన ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఆ నీళ్ళల్లో ఇట్లా మంచిగా నానినట్టయితే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది అన్నమాట. ఇది పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ కర్రీ ప్రాసెస్. కడాయి వేడెక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాను. ఏ కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీ ఉంటుందని నా ఫీలింగు. మీరందరూ ఏమంటారు? మా వారేమో ఆయిల్ తక్కువే అంటారు. తక్కువ వేస్ట్ చేస్తా ఎక్కువ వరకు. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా చూడండి. తర్వాత కరివేపాకు, పుదీనా 2 సన్నగా కడిగి తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర నేను ముందే చేస్తా కదండి, మీకు తెలుసు కదా నా వంటలు. కొంచెం ఇవి మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా బ్రౌన్ అయినాయి చూడండి ఉల్లిపాయలు. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం నీళ్ళలో వేసుకున్నాం కదా ఎండు రొయ్యలు, ఆ నీళ్ళలో నుంచి మొత్తం జాలితోటి తీస్తున్నా నేను. నీళ్ళు చల్లగైతే చేతితోటి కూడా తీసుకోండి. దాంట్లో ఉన్న మట్టి అంతా దాంట్లోనే ఉండనియాలన్నమాట. ఇగో ఇట్లా జాలితోటి తీసి వేస్తున్నాను నేను. మొత్తం రొయ్యలన్నీ వేసేసుకోవాలి. నేను ఈ చెప్పిన ప్రాసెస్లో చేయడం వల్ల మీకు కొంచెం స్మెల్ కూడా రాదండి ఇంట్లో. లేకపోతే అందరికీ కొంచెం మందికి స్మెల్ బాగా వస్తుంది, అబ్బా ఏం చేస్తుంది అని చిరాకేస్తుంటారు. ఈ ఎండు రొయ్యలతోటి ఇదే లొల్లి. ఇవి మంచిగా ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా ఉడకనియాలి. ఆల్రెడీ ఫ్రై అయినాయి, వేడి నీళ్ళలో ఉడికినాయి, కానీ ఇంకా మంచిగా ఉడకనిస్తేనే బాగా టేస్టీ వస్తుంది. మూత పెట్టేస్తున్నా. ఒక
ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా ఫ్రై అయ్యి ఉడకనివ్వాలండి. ఇవి ఇగో దగ్గరకు వచ్చేసినాయి కొంచెం. దాదాపు ఉడికిపోయినాయి రొయ్యలు. దీంట్లో ఇప్పుడు 1.5 స్పూన్ కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం మసాలా కూడా వేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. మీరు ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే రొయ్యలలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు మనం, కానీ ముందే తొందరపడి ఎక్కువ వేస్తే అది ఉప్పిసం అయితే తినలేము అసలు. కొంచెం ధనియాల పొడి, కొంచెం లవంగా పొడి, ఇది జస్ట్ కొంచెం పించ్ చేసిన అంతే, చిటికెడు. ఇప్పుడు టమాటాలు చిన్నగా, ఇంకా సన్నగా కూడా తరుక్కోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా కూడా తరుక్కోండి. బాగా సన్నగా తరుక్కున్న టమాటాలు వేసిన, ఇవన్నీ మంచిగా కలిపి చిన్న మంట మీద మంచిగా ఉడకనియాలండి. టమాటాలు అంతా మంచిగా మెత్తగా ఉడికిపోవాలి, టమాటా కనబడకుండా ఉడకాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా టమాటా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసినాను చూడండి, టమాటా దగ్గరకు అయిపోయింది మొత్తం అంతా. ఇంకొక 5 నిమిషాలు ఉంచవచ్చు. టమాటా ఆడాడ ముక్కలు కనిపిస్తుందిగా. ఇప్పుడే టేస్ట్ చూసిండండి, ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా. మీరు కూడా అట్లా ముందు గబాల్ని చేయకుండా ఉప్పు లాస్ట్ కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు ఎక్కువైతే తినలేము, ఉప్పు తక్కువన్నా తినగలుగుతాం, కానీ అందుకని నేను కొంచెం చూసుకొనే వేస్తాను ఉప్పు. మూత పెట్టేసుకుంటున్నాండి. ఇంకొక 2 నిమిషాలు. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇది వెంటనే నేను సర్వ్ చేసుకోను, ఒక 5 నిమిషాలు అయిన తర్వాతనే పెడతాను. అయిపోయిందండి 5 నిమిషాలు. ప్లేట్లోకి సర్వ్ చేసి మీకోసం ఫోటో కోసం పెడుతున్నా చూడండి. మామూలుగా నేను అట్లనే గిన్నెలో, అదే గిన్నెలో పెట్టుకుంటాను, ఎందుకంటే స్టీల్ గిన్నెలే కదా మేము వండుకునేటివి కాబట్టి. చూడండి, టేస్టీ టమాటా రొయ్యల కర్రీ బాగుంది కదా, చూడ్డానికే నోరూరిపోతుంది. చూద్దానండి, మా ఇంట్లో ఏ రోజు ఏం స్పెషల్, సొరకాయ కర్రీ పాలు పోసి చేసిన. రొయ్యల కర్రీ, రొయ్యలు టమాటా వేసి చేసిన. చారు, మసల పెట్టిన చారు, మిరియాల పొడి వేసి చేసిన. పెరుగు, గడ్డ పెరుగు, మా ఇంట్లో పెరుగు చాలా బాగా అవుతుంది. వైట్ రైస్. ఈరోజు ఇవే మా స్పెషల్స్.